ఫస్ట్లో 10-12 సార్లు పేరెంట్ ప్రాక్టికల్గా ఓపిక్గా చెప్పాలి. చెప్పకుండా చిన్నపిల్లడే కదా, పెద్దయ్యాక అలవాటు అవుతాయి, ఈ బొమ్మే కదా, ఈ ఫోనే కదా, ఆ పెన్నే కదా విసిరాడు అనుకుంటే ఇలా కళ్ళుకి సర్జరీలు పడే అంత స్టేజ్ వరకు కూడా వస్తుంది. కానీ ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క సెట్టింగ్ ఉంటుంది. ఒక్కోసారి తినిపించే ఫుడ్ మార్పించవలసి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉందా, చిన్నపిల్లల్లో కూడా బీపీ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. మైగ్రెయిన్, అల్సర్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి కూడా ఎక్కువ కోపం వచ్చేయడం వల్ల కూడా చిన్నపిల్లల్లో వచ్చేస్తాయి. షివరింగ్ ఫ్రీక్వెంట్ కంప్లైంట్, వాళ్ళ కోపాన్ని వెంటిలేట్ చేయని వాళ్ళకి షివరింగ్ వచ్చేస్తుంది, కొంతమందిని ఫిట్స్లో పెట్టేస్తుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుని దాని ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఏ సిచ్యువేషన్స్లో వస్తుంది, దానికి గల కాజ్ ఏంటి, తప్పు మొత్తం మనవాడిదేనా, చుట్టూ ఉన్న ఫ్యాక్టర్సే అలా బాబుని తయారు చేస్తున్నాయా, ఇలాంటివన్నీ కూడా గమనించుకుంటే మనం ప్రాపర్ ఇంటర్వెన్షన్ ఇవ్వడానికి ఉంటుంది.